నమస్తే అందరికీ ఏపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీకు దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో త్వరలో రానున్న నోటిఫికేషన్స్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్, ముఖ్యంగా గ్రేడ్ 1, గ్రేడ్ 3, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మరియు ఇతర జూనియర్ అసిస్టెంట్ 200 మంది దేవాదాయ సిబ్బంది తాలూకు నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. మే 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ గురించి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ కమిషనరు మరియు అసిస్టెంట్ కమిషనర్తో సహా గ్రేడ్ 1 మరియు 3 ఈవో పోస్టులకు సంబంధించి ఆ రివ్యూ మీటింగ్ అనేది జరిగింది. అదేవిధంగా దీనిలో మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అందులో ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అందులో డిప్యూటీ కమిషనర్ వచ్చేసరికి 6 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసరికి 5 పోస్టులు, అదేవిధంగా గ్రేడ్ 1 ఈవో వచ్చేసరికి 6 పోస్టులు, గ్రేడ్ 3 ఈవో 104 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 16 పోస్టులతో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. అసలు జనరల్గా మనకి ఈ దేవాదాయ శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారో ఏంటనేది కూడా ఇక్కడ మనం చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఎండోమెంట్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ కింద కమిషనర్, అడిషనల్ కమిషనర్, రీజనల్ కమిషనర్ ఇంక్లూడింగ్ జాయింట్ కమిషనర్ వీళ్ళందరూ ఉంటారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మనకు ఇప్పుడు 6 పోస్టులు వచ్చేసరికి డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటారు. అదేవిధంగా మనం ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళకి ఈవో గ్రేడ్ 1, ఈవో గ్రేడ్ 3 అనే పోస్టులు కూడా సంబంధిత పోస్టులు కూడా రేపు ఇవ్వనున్నారు. కాబట్టి ఈ డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా నేను ఇక్కడ ఈ జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో నుంచి తీసుకొచ్చి మీకు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా ఇచ్చే పోస్టుల్లో డిప్యూటీ కమిషనర్ ఎలా తీసుకుంటారంటే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ప్రాక్టీస్ అండ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. లేదా ప్రమోషన్ ఫ్రమ్ ఏ కేటగిరీ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి అతను ప్రమోట్ మీద రావచ్చు అనే విధంగా కూడా చెప్పి ఉన్నారు. బై డిప్యుటేషన్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా డిప్యుటేషన్ మీద కూడా ఈ డిప్యూటీ కమిషనర్ కింద రావచ్చు అని చెప్పేసి ఆ పోస్టుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం అవే పోస్టులు ఇవ్వనున్నారు కాబట్టి. తర్వాత అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి చూస్తే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్, అతన్ని డైరెక్ట్ ఎలా రిక్రూట్ చేస్తారన్నప్పుడు అతను కనీసం 9 సంవత్సరాలు లేదా 3 years ఆఫ్ ప్రాక్టీస్ అండ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టు, ఒక లెస్ దాన్ అంటే 9 సంవత్సరాల కన్నా తక్కువ లేదా 3 సంవత్సరాల పైన హైకోర్టు అడ్వకేట్గా చేసి ఉండాలి అని చెప్తున్నారు అసిస్టెంట్ కమిషనర్కి. సో డిప్యూటీ కమిషనర్కి, అసిస్టెంట్ కమిషనర్కి హైకోర్టు అడ్వకేట్గా ఉంటే వాళ్ళకి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్. తర్వాత మనం ఏదైతే ఈవో గ్రేడ్ 1, ఈవో గ్రేడ్ 3 ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి కూడా మనకి మొత్తం అక్కడ చెప్పాడు. ఈవో గ్రేడ్ 1 వచ్చేసి 6 పోస్టులు, అదేవిధంగా ఈవో గ్రేడ్ 3 వచ్చేసరికి అవి 100 పైచీలకు పోస్టులు ఉన్నాయని చెప్పాడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఈవో గ్రేడ్ 2 వచ్చేసరికి అది ప్రమోషన్ ద్వారానే అవుతుంది లేదా ట్రాన్స్ఫర్ ద్వారానే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రం అయితే కాదు. ఒక ఈవో గ్రేడ్ 1 ఆఫీసర్ గ్రేడ్ 1 కానీ ఈవో గ్రేడ్ 3 కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి ఎలా అపాయింట్ చేస్తారు ఒక వ్యక్తిని ఒక గ్రేడ్ 1 ఆఫీసర్ కింద అన్నప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ లేదా ప్రమోషన్ కేటగిరీ ద్వారా కానీ
ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ 3 ఎలా ఉంటుందంటే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ లేదా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రియల్ సర్వీసెస్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా చేసి ఉంటారో వాళ్ళు ఈ ఎండోమెంట్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అండి. ఇది మనకి అంతగా అవసరం లేదు, అపాయింట్మెంట్ మాత్రమే ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళకి శాలరీలకు సంబంధించి రేపు మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ చూడవచ్చు. అయితే కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఈవో గ్రేడ్కి సంబంధించి. కొంతమంది ఆ వీడియోస్ పెట్టి ఉన్నారు, కొంతమంది ఈవోగా చేస్తూ ఉన్నవారి గురించి ఒక వీడియో కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క శాలరీస్ ఈవో గ్రేడ్ 2-3 శాలరీస్ వచ్చేసరికి 30,000 ఉందని చెప్పి అంటున్నారు. సో అది గ్రేడ్. అయితే దాని గురించి ఆలోచించకుండా కరెక్ట్గా చక్కగా మన దేవస్థానాల్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఈవోగా ఉద్యోగం చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉండటానికి మాత్రం ఈ ఈవో గ్రేడ్ 3 అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్రశాంతమైన జీవితానికి కూడా ఇది ఉపయోగపడుతుందని, శాలరీ తక్కువ ఉన్నా కానీ ఇబ్బందికరంగా ఏమి ఉండదని చెప్పేసి కొంతమంది ఈ ఈవో గ్రేడ్ 2 చేస్తున్న వాళ్ళు చెప్పిన మాట. సరే, ఈ ఈవో గ్రేడ్ 1-3కి సంబంధించి సిలబస్ ఆల్రెడీ మనం 3కి సంబంధించిన సిలబస్ ఇక్కడ చూసాము. అదేంటంటే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించింది. అది మనం ప్రీవియస్ ఇయర్ కూడా చాలామంది ఎగ్జామ్ రాసి ఉన్నారు. సో దీనిలో జనరల్ స్టడీస్కి వచ్చేసరికి చాలా వరకు ఎగ్జామ్స్ ఈ జనరల్ స్టడీస్ మీద బేస్ అవుతూ ఉన్నాయి. ఇందులో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నేషనల్, నేషనల్ మరియు రీజనల్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాల్సి ఉంది. నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది ముఖ్యంగా మనం చాలా వరకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టాపిక్ ఇది కరెంట్ అఫైర్స్ అనేది. తర్వాత జాగ్రఫీ, మెయిన్గా జాగ్రఫీ. హిస్టరీకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క మోడర్న్ హిస్టరీని బేస్ చేసుకొని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కుతుబ్ షాహీస్ నుంచి కూడా అడిగే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కొంచెం మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జనరల్ స్టడీస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా కుతుబ్ షాహీస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ టెంపుల్ స్ట్రక్చర్కి సంబంధించి ఏదైతే కల్చర్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఈ వీటిలో ఉపయోగపడే అవకాశం ఉంది. ఏపీ హిస్టరీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ కల్చర్స్ ఉంటాయి కదా, టెంపుల్ సిస్టానికి సంబంధించిన కల్చర్స్ ఏమన్నా ఉంటే, అంటే టెంపుల్స్ ఎలా కట్టారో ఏంటి అనేది కూడా మనకి సెకండ్ పార్ట్లో ఉపయోగపడుతుంది, సెకండ్ పేపర్లో ఉపయోగపడుతుంది. కనుక తప్పనిసరిగా ఇది చదివేటప్పుడు మాత్రం ఆ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా కొంచెం చూసుకుంటే బెటరు. ఏ రాజులు ఎలా టెంపుల్ సిస్టమ్ని ఎలా వాళ్ళ యొక్క కాలంలో అభివృద్ధి పరిచారు అనేది కూడా ఇంపార్టెంట్. జనరల్గా జనరల్ స్టడీస్ గురించి ప్రతి ఒక్కళ్ళు చాలామంది వీడియోలు చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ కూడా ప్రీవియస్లీ మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం. సో మనం ముఖ్యంగా ఈ పేపర్ 2కి సంబంధించి చూద్దాం. చాలా వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో, కానీ మన వీడియో కూడా మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టానికి వస్తే సెకండ్ పేపర్కి వచ్చేసరికి 150 మార్క్స్ ఎండోమెంట్ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 1 కానీ సేమ్ సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎండోమెంట్ గ్రేడ్ 1కి ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఈ హిందూ ఫిలాసఫీ సంబంధించి, టెంపుల్ సిస్టానికి సంబంధించి ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఉంది. రీసెంట్గా మనం వాళ్ళు 2023 ఆ టైంలో కూడా రాసి ఉన్నాము. 2024లో కూడా దీనికి సంబంధించి మెయిన్స్ కూడా జరిగి ఉంది. కనుక దీని సిలబస్కి వచ్చేసరికి రామాయణానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అంటే కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. అందులోని క్యారెక్టర్స్ అంటే దానిలో రామాయణంలో ఉన్న పాత్రల గురించి, మరియు రామాయణంలో ఉన్న కాండాలు ఏవైతే ఉన్నాయో రామాయణంలో ఉన్న కాండాల గురించి కంపల్సరీ చదవాలి. అదేవిధంగా ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు అంటే అయోధ్యను పాలించేటువంటి రాజు దశరథుడు, అతని యొక్క పూర్తి పేరు మనకు తెలిసి ఉండాలి. దశరథ అంటే 10 గుర్రాలను రథానికి కట్టుకొని నడిపేవాడని అర్థం. అంటే దశరథుడు 10 గుర్రాలతో నడిచేటువంటి రథం అని అర్థం. అతని యొక్క పేరు వచ్చేసి నేమి అనే ఒక పేరు ఉంది.
సో దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందనేది. అయితే మన రామాయణానికి సంబంధించి వివిధ పాత్రలతో పాటు అంటే ఎన్ని కాండాలు అయితే ఉన్నాయో ఆ కాండాలలో అరణ్యకాండం, అదేవిధంగా కిష్కింధకాండ, తర్వాత చివరి ఆదికాండం అని చెప్పేసి, కానీ మొదట రామాయణంలో మొదటి కాండం నుంచి చివరి కాండాల వరకు ఎన్ని కాండాలు ఉన్నాయి, ఆ కాండాలలో వచ్చే పాత్రలు ఏంటి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా తప్పనిసరిగా చూడాలి. ముఖ్యంగా మన రామాయణానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి ప్రీవియస్ ఇయర్లో. ఖరదూషణులు అనే రాక్షసులకు సంబంధించి వాళ్ళ యొక్క జనస్థానం ఎవరికి సంబంధించిన ప్లేస్ అని అడిగినప్పుడు ఖరదూషణులు ఈ అరణ్య పర్వంలో వీళ్ళు వస్తారు. వీళ్ళు రావణాసురుని యొక్క పినతండ్రి కుమారులు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్లేసెస్, రామాయణం ఎక్కడెక్కడ జరిగింది, రామాయణం ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే ఇక్కడ అయోధ్య నుంచి ఇక్కడ శ్రీలంక వరకు ఉన్నటువంటి ప్లేసెస్ ఏమున్నాయి, ఏ ప్లేసెస్లో ఎలాంటి ప్రాముఖ్యత ఉందనేది కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. అందులో వచ్చే నదులు కానీ పర్వతాలు కానీ అదేవిధంగా వాళ్ళు నివసించిన ప్రదేశాలకు సంబంధించి కూడా తప్పనిసరిగా మనం రామాయణంలో తెలుసుకోవాలి. అదేవిధంగా మహాభారతానికి సంబంధించి వచ్చినప్పుడు వీటిలో పర్వాలు అనేవి ఉన్నాయి. ఆది పర్వం, సభా పర్వం, ఇలా పర్వాలు ఉన్నాయి. ఎన్ని పర్వాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ మహాభారతంలో ఉన్నటువంటి వివిధ రకాల పాత్రలు, వాళ్ళ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా ఈ పర్వాలలో ఒక్కొక్క ఆది పర్వంలో ఎంతమంది పాత్రలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా అప్పటి రాజులు గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహాభారతంలో రీసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగిన విధానం ఏంటంటే పాండవులు లక్క గృహంలో ఉన్నారు, అది ఏ ప్రాంతంలో ఉందని అడిగారు. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం పాండవ వనవాసం. ఆ సినిమాలో కూడా కౌరవులు వాళ్ళని పిలిచి ఒక ఊరికి పిలిచి వాళ్ళని ఆహ్వానించేసి వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి ఒక గృహంలో వాళ్ళని పంపించేసి వాటిని తలుపులేస్తారు. అది లక్క గృహం. అది ఏ ప్రాంతంలో ఉన్నదని దాని గురించి కూడా అడిగాడు. మనం కొంచెం సినిమాల నుంచి కూడా ఉపయోగిస్తే చాలా వరకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందండి. అయితే ఈ పాత్రలకు సంబంధించి, ప్రదేశాలకు సంబంధించి ఎన్ని పర్వాలు ఉన్నాయి, ఏ పర్వంలో ఏ పాత్ర అనేది ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదనే దాని గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భాగవతానికి సంబంధించి కూడా మనం ఈ బేసిక్ నాలెడ్జ్, కనీస పరిజ్ఞానం, అందులో ఉన్న పాత్రల ఔచిత్యం ఎలా ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ మహాభాగవతాన్ని ఏ విధంగా ఏ పార్ట్గా పిలుస్తారంటే స్కందాలు, ఎన్ని స్కందాలు ఉన్నాయి, దాని గురించిన కనీస పరిజ్ఞానం అనేది, ప్రదేశాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా రచయితలు ఎవరు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఈ రామాయణాన్ని ఒక్కొక్క రచయిత ఇప్పుడు మనకు ఎవరైతే రామాయణాన్ని వాల్మీకి రచించాడు, తర్వాత కర్ణాటకలో ఇంకొక రచయిత ఇంకొక విధంగా ఇంకొక పేరుతో రాసి ఉంటారు. ఇది కూడా తెలుసుకోవటం చాలా వరకు మంచిదండి. ప్రతి రామాయణం కానీ మహాభారతం కానీ అదేవిధంగా భాగవతానికి సంబంధించిన కవులు గురించి కూడా మనం తప్పనిసరిగా చదివి ఉంటే మాత్రం మనం ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి చాలా సులువు అవుతుంది. అదేవిధంగా నాలుగవ పాయింట్కి వస్తే హిందూ పురాణాలు, వాటికి సంబంధించిన కనీస పరిజ్ఞానం, ఎన్ని హిందూ పురాణాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ హిందూ పురాణాలకు సంబంధించిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే వాటి గురించి కూడా తప్పనిసరిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. 5వ పాయింట్ వచ్చేసరికి టెంపుల్ ఆగమాస్, అంటే ఈ యొక్క టెంపుల్ నిర్మించిన విధానం కానీ ఆ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేక విధానాలు కానీ ఎన్ని ఆగమాస్ ఉన్నాయి అంటే అందులో కూడా వైఖాసనం, తర్వాత ఈ విష్ణువుకు సంబంధించి వైష్ణవానికి సంబంధించినది ఒకటి, పంచరాత్రం అని, వైఖాసనం అని, అదేవిధంగా చొట్టోడ శివైహాసనం అని, తర్వాత శైవం, శివుడికి సంబంధించింది శైవం అని, ఇలా ఆదిశైవ, ఇలా ఒక్కో దాని గురించి వీరశైవ, జంగమ, కాపాలిక, వీటి గురించి మనం తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. టెంపుల్ ఆగమాస్, టెంపుల్ సంబంధించిన నిర్మాణం, ప్రత్యేకత, వాటికి సంబంధించి కూడా మనం వీటిలో చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మదర్ గాడెస్, శక్తియం, ఈ 3
వైష్ణవం, శైవం, శక్తియం, ఇంకొకటి కూడా ఉంటుందండి. దాన్ని కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు వీటి గురించి కూడా వివరిస్తాను. తర్వాత 6వ లెసన్ వచ్చేసరికి హిందూ ఫెస్టివల్స్, అంటే హిందువులకు సంబంధించిన పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అదేవిధంగా దేశంలో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. దీపావళి ఒక ప్రాంతంలో దీపావళికి కొత్త సంవత్సరంగా కూడా జరుపుకునే అవకాశం ఉంది. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి దాని గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే మనం ఈ హిస్టరీ చదివేటప్పుడు వాళ్ళ యొక్క కల్చర్స్, వివిధ రకాల రాజుల యొక్క ఈ కల్చరల్ హిస్టరీ, సాంస్కృతిక చరిత్ర అనేది చదివితే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వేదిక్ కల్చర్కి వచ్చేసరికి ఆ వేదిక్ పీరియడ్లో యజ్ఞాలు, యాగాలు అనేవి చేసి ఉంటారు, క్రతువులు నిర్వహించి ఉంటారు. వాటికి సంబంధించిన ఈ సంస్కృతి గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, ఉపవేదాల గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ మనకి మీకు వీడియోలో కింద ఇవ్వటం జరిగింది. ధర్మ అనే చెట్టు ఉంది, ఎన్ని రకాల ధర్మాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ ఈ చెట్టు రూపంలో చూపించాం ఫోటోగ్రాఫ్లో. రానున్న రోజుల్లో మాత్రం మీకు దీనికి సంబంధించిన వీడియో చేసి పెడతాను, అది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా వీడియో మాత్రం మీకు కంపల్సరీ చేసి అందించగలనని అనుకుంటున్నాను. తర్వాత విషయానికి వస్తే డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రీజియన్. అదేవిధంగా గురూస్ హూ ప్రొఫెస్డ్ డిఫరెంట్ ఫిలాసఫీస్, ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు పొసెస్ చేసినటువంటి డిఫరెంట్ ఫిలాసఫీస్, తత్వాలు, మరియు కల్ట్స్ లేదా సెక్ట్స్ అంటాము. ఈ సెక్ట్స్ అనేది అంటే హిందూ డినామినేషన్స్, ఎంతమంది దేవతలు ఉన్నారు ఏంటనేది కూడా వివరించేదే సెక్ట్స్ అనేది. దానికి సంబంధించి హిస్టరీ, ఆ హిస్టరీ చదవాలంటున్నాడు. ఎన్ని సెక్ట్స్ ఉన్నాయి, తర్వాత ఎంతమంది ఎన్ని ఫిలాసఫీస్ ఉన్నాయి, ఎంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, అదేవిధంగా దీనికి సంబంధించిన హిస్టరీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆల్వార్స్, వీళ్ళందరూ ఎవరంటే వైష్ణవ గురూసు, నాయనార్సు, శంకరాచార్య ఆయన అద్వైత మతం సంబంధించిన ఆయన, రామానుజాచార్య విశిష్టాద్వైతానికి సంబంధించిన ఆయన, మధ్వాచార్యులు, ఇలా వీళ్ళ గురించి, బసవ, వీరశైవులు, వీళ్ళందరి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం ప్రవచించారు అనేది కూడా, హిందూ మతం గురించి ఏ విధంగా వాళ్ళ యొక్క తత్వాన్ని, హిందూ మత తత్వాన్ని ఏ విధంగా బోధించారు అనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది. దాని నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా హిందూ సొసైటీలో కుటుంబ వ్యవస్థ గురించి, అదేవిధంగా దత్తతకు సంబంధించి ఈ వ్యవస్థ సక్సెషన్ అంటే అది వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే వ్యవస్థను గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి లాస్ట్ 10, 11, 12 ఇవన్నీ టెంపుల్ వ్యవస్థను నిర్వహించడానికి ఫండ్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫండ్స్ని ఏ విధంగా ఇచ్చేసుకోవాలి, తర్వాత దానికి సంబంధించిన బడ్జెట్స్ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి, టెంపుల్స్లో వచ్చేటువంటి ఎలా వస్తున్నాయి ఆ ఫండ్స్ అనేవి, దానాల ద్వారా వస్తున్నాయా లేకపోతే టెంపుల్ ఓన్గా ఈ చందాలు అంటే హుండీ ద్వారా వస్తుందా ఏంటనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, మనం ఎవరైతే గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డ్యూటీస్కి సంబంధించి కూడా సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/1987కి సంబంధించి కూడా ఇవి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, అంటే ఈ గుడికి సంబంధించి టెంపుల్కి పూర్వకాలంలో టెంపుల్కి మాన్యాలనే ఉండేవి, వాటిని ఎవరు నిర్వహించేవాళ్ళు, అదేవిధంగా లా రిలేటింగ్ టు ఎండోమెంటల్ రికార్డ్ ల్యాండ్స్, దానికి సంబంధించిన చట్టాల గురించి మనం కూడా ROR యాక్ట్, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్, దానికి సంబంధించి కూడా చదవాల్సి ఉంటుంది. సెక్షన్ 75 to 86 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్స్ 30/87 వీటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ విధంగా పనులు నిర్వర్తించాలి, అదేవిధంగా టెంపుల్ సిస్టాన్ని ఎలా నిర్వహించాలి, అదేవిధంగా బడ్జెట్ ఎవరు చేస్తారు ఏంటి, ఆ ల్యాండ్ రికార్డ్స్ ఎవరి చేతుల్లో ఉంటాయి, దీనికి సంబంధించి గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఇవి మనం కంపల్సరీ చదువుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వీటి నుంచి దాదాపుగా 10 క్వశ్చన్స్ ఈ 3
చాప్టర్ల నుంచి వచ్చాయి. సో ఇది దీనికి సంబంధించి సిలబస్. బుక్స్ అయితే మనకి అమెజాన్లో ఈ 3 రకాల విన్నర్స్ జీబీకే పబ్లికేషన్ ఒకటి, అదేవిధంగా మేజర్ పబ్లికేషన్స్ మరియు విజేత పబ్లికేషన్స్ నుంచి 3 బుక్స్ ఉన్నాయి. అందులో మీ ఇష్టం ఏ బుక్ అయినా తీసుకోవచ్చండి. అందులో మీ ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి, రకరకాల బుక్స్ ఫాలో అవ్వద్దు. అదేవిధంగా లాస్ట్ 3 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు ధర్మాదాయ చట్టం 1987, ఇది ఆ 3 చాప్టర్లకి ఎండోమెంట్ గ్రేడ్ 1 ఆఫీసర్కి సంబంధించి ఇంటర్వ్యూకి కూడా ఈ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. దయచేసి మాత్రం ఈ బుక్, ఇందులో ఒక బుక్ ఏదైనా మీకు నచ్చిన బుక్ ఒకటి తీసుకోండి. అదేవిధంగా ఇంటర్నెట్ కూడా ఫాలో అవ్వండి, మనకి మంచి సోర్స్ కూడా ఉంది ఇంటర్నెట్లో కూడా. ఈ బుక్తో పాటు ఇంటర్నెట్ ప్లస్ ఈ బుక్ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు ధర్మాదాయ చట్టం 1987, ఈ బుక్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే చాలా వరకు మీరు గెయిన్ చేయగలరు. జనరల్ స్టడీస్ కామన్, అది ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పటివరకు చాలా క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అయ్యి ఆ క్వశ్చన్లు ఏ విధంగా వచ్చినాయి దాని ప్రకారం మనం ఫాలో అయితే మాత్రం గ్యారెంటీగా మీరు విజయం సాధించవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మీకు ఇక నుంచి వీడియో అనేది తప్పనిసరిగా ఈ రామాయణం, మహాభారతం మరియు భాగవతానికి సంబంధించి మరియు మిగతా లెసన్స్కి సంబంధించి కూడా వీడియో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.